ఆస్పిరెంట్స్ అందరికీ ఒక మంచి గుడ్ న్యూస్. మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఆర్ఆర్బి టెక్నీషియన్ రిక్రూట్మెంట్ 2025 అయితే వచ్చేసింది. ఈ వీడియోలో దాని ఎలిజిబిలిటీ, ఏజ్, శాలరీ, హౌ టు అప్లై మొత్తం అన్ని డీటెయిల్గా చూద్దాం. వేకెన్సీస్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు డిఫరెంట్ కేటగిరీస్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లైక్ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్ 3 ట్రాక్ మెషిన్, టెక్నీషియన్ గ్రేడ్ 3 బ్లాక్ స్మిత్, ఇలా ప్రతిదీ వాటికి సంబంధించిన మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఇచ్చారు. ఈ మెడికల్ స్టాండర్డ్లో ఉంటే అప్లికేబుల్ అవుతుంది అని చెప్పి మెడికల్ స్టాండర్డ్స్ ఇచ్చారు. ఇంకా పే లెవెల్ కూడా ఇచ్చారు. ఇక్కడ హైయెస్ట్ వచ్చేసరికి లెవెల్ 5 టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి లెవెల్ 5 ఉంది. ఈ లెవెల్స్ అనేవి మీ శాలరీ యొక్క లెవెల్ని ఇండికేట్ చేస్తాయి. లెవెల్ 5 ఉంటే ఎక్కువ శాలరీ, లెవెల్ 2 ఉంటే తక్కువ శాలరీ. ఓకే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు వేరియస్ పోస్ట్ మొత్తం అన్నిటికి ఇక్కడ ఉన్నాయి. మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ మీకు ఏ పోస్ట్ అనేది క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 6238 వచ్చాయి. ఇది వేకెన్సీస్ వచ్చేసరికి. మీరు అప్లికేషన్ గురించి చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ విల్ బి ఓపెనింగ్ ఆన్ దిస్ డేట్ 28/6/2025. ఈ డేట్ నుంచి మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ ఫిల్ చేయడం మొదలు పెట్టచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 28/7/2025. నెక్స్ట్ మంత్ 28th వరకు ఛాన్స్ ఉంది ఆన్లైన్ అప్లికేషన్. లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ ఫర్ ద సబ్మిటెడ్ అప్లికేషన్. అప్లికేషన్ ఫిల్ చేయడానికి 28 లాస్ట్ డేట్ అయితే మీరు ఆ అప్లికేషన్కి ఫీజ్ మీరు 30th లోపు కట్టేయాలి. ఆ 30th తర్వాత కట్టడానికి లేదు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసరికి 3 స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్ వన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్. ఈ 3 స్టెప్స్లో అయితే మనకు రిక్రూట్మెంట్ జరుగుతుంది. పే స్కేల్ విషయానికి వచ్చేసరికి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి వచ్చేసరికి లెవెల్ 5 పే స్కేల్ అయితే ఉంటుందని డిస్కస్ చేసాం కదా. అక్కడ వచ్చేసరికి ఇనీషియల్ పే 29,200 ఉంటుంది అనమాట. లెవెల్ 2 పే స్కేల్కి వచ్చేసరికి టెక్నీషియన్ గ్రేడ్ 3కి అయితే లెవెల్ 2 పే స్కేల్ కదా, దానికి వచ్చేసరికి 19,900 అయితే ఉంటుంది. ఇంకా ఏజ్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి 18 years నుంచి 33 years వరకు ఉంటుంది. ఇది టెక్నీషియన్ గ్రేడ్ 1కి. గ్రేడ్ 3కి వచ్చేసరికి 18 years నుంచి 30 years వరకు ఉంటుంది. వేకెన్సీస్ వచ్చేసరికి గ్రేడ్ 1కి వచ్చేసరికి 183 ఉన్నాయి, గ్రేడ్ 3కి వచ్చేసరికి 655 ఉన్నాయి. ఇది టోటల్ వేకెన్సీస్ వచ్చి. అండ్ మ్యాక్సిమం ఇంకా సిలబస్ విషయానికి వస్తే సబ్జెక్ట్స్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్, మ్యాథమెటిక్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంటాయి. ఫస్ట్ చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి 10 క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి 10 మార్క్స్ ఉంటాయి. ఇవి మొత్తం గ్రేడ్ 1కి, టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి. ఓకే, అయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసరికి 15 క్వశ్చన్స్ ఉంటాయి, 15 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్కి వచ్చేసరికి 20 క్వశ్చన్స్ అండ్ 20 మార్క్స్. మ్యాథమెటిక్స్ వచ్చేసరికి 20 క్వశ్చన్స్ అండ్ 20 మార్క్స్. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసరికి 35 క్వశ్చన్స్, 35 మార్క్స్. టోటల్ మార్క్స్ వచ్చేసరికి 100 క్వశ్చన్స్ ఉంటాయి 100 మార్క్స్కి. ఇది టెక్నీషియన్ గ్రేడ్ 3 సిబిటి సిలబస్ వచ్చేసరికి మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్. మ్యాథమెటిక్స్ వచ్చేసరికి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసరికి 25 మార్క్స్, 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. జనరల్ సైన్స్ వచ్చేసరికి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. ఇవి ఇప్పుడు వరకు ఉన్న డీటెయిల్స్ అన్నీ. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగండి, దాని గురించి డిస్కస్ చేద్దాం.